భారతదేశంలో ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్, నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్‌లో పాకిస్తాన్ వాళ్ళకి మంచి కాంటాక్ట్స్ ఉన్నాయబ్బా! లేకపోతే అతీక్ మహమ్మద్ గాడు లాంటోడు చివరికి చచ్చాడనుకోండి జైలు దగ్గర. కానీ వాడు ఎంత అత్యాచారాలు చేశాడు. వాడు ఈవెన్ నోట్ల తయారీలో కూడా కీలక పాత్ర పోషించినటువంటోడు. పాకిస్తాన్‌లో తయారీ దావూద్ ఇబ్రహీం నుంచి వచ్చే నోట్లని వాడి దగ్గరికే వచ్చాయి చలామణిలో. ఉగ్రవాదానికి వాడు కీలకమయ్యాడన్నటువంటిది కూడా తేలడం, అనేక మంది ఉగ్రవాదులకి పాకిస్తాన్ సంబంధాలు ఉన్నోళ్ళు ఎన్‌కౌంటర్‌లో పోవడం లేకపోతే దొరకడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా అమెరికా పోలీసులు కూడా ఇట్లాంటిదే పాకిస్తానీ ఆరిజిన్ వాళ్ళతోనే పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. పాకిస్తాన్ ఆరిజిన్ ఉన్నటువంటి వాళ్ళని అరెస్టులు చెయ్యకపోతేనేమో అక్కడ తప్పుడు పనులు చేస్తున్నారు. చేస్తేనేమో షాబాజ్ షరీఫ్ ఫీల్ అవుతుంటాడు. షాబాజ్ షరీఫ్‌కి ఓ పక్కన షేక్ హ్యాండ్ ఇస్తూ రెండో పక్కన ఆడ దుర్మార్గులందరినీ పట్టుకుంటున్నారు. తాజాగా అమెరికా పోలీసులు పాకిస్తానీ ఆరిజిన్ పర్వేజ్ సిద్దికీని అరెస్ట్ చేశారు న్యూయార్క్‌లో. ఎందుకంటే $38 బిలియన్ మెడికల్ ఫ్రాడ్ కేసులో మెడికల్ సామాన్లు ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా రికార్డులో చూపించేసి డబ్బులు తినేసినటువంటి కేసులో అరెస్ట్ చేశారు.